అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా చెప్తే ఒక మాట అంటుంది. ఏమంటున్నారంటే కాంగ్రెస్ నాయకులే చాలా మంది అంటున్నారు. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, వీళ్ళంతా కూడా మూకుమ్మడిగా ప్లాన్ ప్రకారమే అందరి దగ్గర కూడా మోసం చేస్తూ అంటే ప్రజలను మోసం చేస్తూ ప్రభుత్వాన్ని వాడుకొని వాళ్ళకి చేతగాక ఇలాంటి గొడవలు జరగకుండా కాంప్రమైజ్ మీద ఎన్ని జరిగినా లోపలే కప్పిపుచ్చారు, బయటికి రానియకుండా. కానీ మేము ఆ పాలన చేయట్లేదు, ప్రజల కోసం పాలన చేస్తున్నాం అంటున్నారు. ప్రజల కోసం పాలన అనేసి గప్పాలు కొట్టింది మనం విన్నాము. మొత్తం గేట్లు తెరుస్తానం, కంచెలు తీసేస్తానం అని చెప్పిండ్రు. ఆ కంచెల సాక్షిగానే నిరుద్యోగులను ఏం చేసిండ్రు, ఆ కంచెల సాక్షిగానే నిరుద్యోగులను ఒక నైట్ అంతా అలా కూర్చుండబెట్టి వాటర్ ఇవ్వకుండా జర్నలిస్టుల మీద కూడా దాడులు చేసిండ్రు. మీ అందరికి తెలుసు ఆ విషయం. ఏ పాలన ఏం పాలన. గత ప్రభుత్వం నయానో భయానో పెట్టింది కదా, మరి మీరేం చేస్తున్నారు? ఇదేంటిది ధర్నా చౌక్ను ఎత్తేసినామని చెప్పారు. ధర్నా చౌక్ కాడికి వస్తే అరెస్టులు చేసింది ఎవరు? అక్రమ అరెస్టులు చేసింది ఎవరు? మీ ప్రభుత్వం కాదా? మీ పార్టీ కాదా? మీ రేవంత్ రెడ్డి కాదా? ఏం చేస్తున్నారు రేవంత్ రెడ్డి తెలంగాణను? ఏం చేయడానికి వచ్చిండు? తెలంగాణ అంటేనే రేవంత్ రెడ్డికి ఇష్టం లేదు. ఆనాడు ఉద్యమ ద్రోహిగా పనిచేసిండు రేవంత్ రెడ్డి. ఉద్యమకారుల మీద రైఫిల్ ఎక్కుపెట్టిండు రేవంత్ రెడ్డి. ఆనాడు సోనియా గాంధీని బలిదేవత అన్నాడు, రాహుల్ గాంధీని పప్పు అన్నాడు. ఆ బలిదేవతకును ఆ పప్పుకు సంచులు మోసే పిసిసి ప్రెసిడెంట్ తీసుకొచ్చుకున్నాడు, మళ్ళా ముఖ్యమంత్రి అయిండు. ఆయనకు మాటలు మార్చడము, ఆయనకు వేరే వాళ్ళ పార్టీల మీద బురద జల్లడము, వ్యక్తిగత విమర్శలు చేయడము ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. బాబు చంద్రబాబు నాయుడి కనుసన్నల్లో నడుస్తున్నాడు ఈ రేవంత్ బాబు. ఓహో, అంటే ఏపీ ప్రభుత్వానికి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ముడిపడి ఉందంటారు. ఎస్, కరెక్ట్. అదే 100% నిజం. ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి ముడిపడి ఉందని అన్ని చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లోనే ఇక్కడ నడుస్తుంది. తెలంగాణ పాలన మొత్తం ఇప్పుడు ఏపీ డైరెక్షన్ లో నడుస్తుంది. అవును, చంద్రబాబు గారు నడిపిస్తున్నారు. అవును, అంటే ఇప్పుడు రాష్ట్రాలు విడిపోయినా గానీ ఇప్పుడు నడిచేది మాత్రము అంతే, ఆంధ్ర పాలనే. అయితే ఏది కావద్దనుకున్నామో అదే వచ్చింది మళ్ళీ. అయితే ఒకటి ఏంటంటే ఇప్పుడు కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలే చాలా అంటే చాలా సంచలనం సృష్టిస్తున్నాయి, దుమారాన్ని రేకెత్తిస్తున్నాయి. ఏమని అంటే కేటీఆర్ రేవు పార్టీలకు వెళ్ళాడు, సినిమా వాళ్ళని రేవు పార్టీలకు తీసుకెళ్ళిండు, అందరినీ డ్రగ్స్కి అలవాటు బానిసలని చేసిండు. మరి కేటీఆర్ గారికి డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉంది అని అంటున్నారు. ఎక్కడైనా నిరూపించారా? టెస్ట్ చేయండి ఆయనకి. నేను చెప్తా ఆయనకి టెస్ట్ చేయండి కదా. టెస్ట్ కు రావడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పిండు కదా. ఇవి ఆది నుంచెల్లి ఇప్పుడు కాదండి, గత 5 ఏండ్ల నుంచెల్లి ఆయన మీద బురద జల్లుతున్నారు. ఐటీ అంటేనే దేశంలోనే నెంబర్ 1 మినిస్టర్ గా కేటీఆర్ అన్నకు బ్రాండ్ ఇమేజ్ ఉన్నది. ఐటీని హైదరాబాద్ అంటుంది. సాక్ష్యాలు ఉంటే బయట పెట్టి మాట్లాడమనండి, అన్ని సాక్ష్యాలు బయటికి తీసుకురామనండి. నాకు తెలిసి పర్సనల్ గా నాకు తెలిసిన వ్యక్తిగా నాకు ఇవన్నీ నేను చూశాను కాబట్టి నేను అంటే ఈమె ఏమన్నా బ్రోకరా, ఈమె డ్రగ్స్ కి ఏజెంటా, లేకపోతే ఈమెనే తీసుకుపోయి ఆయనకి ఇచ్చిందా? అవేమన్నా ఉంటే ఇప్పేమని చెప్పండి సాక్ష్యాలు. సాక్ష్యాధారాలు వెంటనే బయట పెట్టి మాట్లాడాలి ఇలాంటి వ్యాఖ్యలు. ఎందుకంటే ఒక బ్రాండ్ ఇమేజ్ ఉన్న నాయకుని మీద బురద జల్లడం తగదు. ఎందుకంటే కేటీఆర్ అన్నను వ్యక్తిగతంగా దెబ్బతీసినాం అనుకోండి, బీఆర్ఎస్ పార్టీ పని ఖతమైతుంది అనుకుంటున్నారు. ఆనాడు అధికారంలోకి రావడానికి కేసీఆర్ గారి మీద, కాళేశ్వరం మీద లేనిపోని నిందారోపణలు చేసిండ్రు. అధికారంలోకి వచ్చిన తరువాత కూడా కాళేశ్వరం మేడిగడ్డ కుంగింది, వంగింది, కూలింది అని చెప్పేసిండ్రు. ఏం జరిగిందో తెలంగాణ ప్రజలు తెలుసుకున్నారు. ఇంత భారీ వర్షాలు వచ్చినా కూడా కొట్టుకపోకుండా, కుంగకుండా నిట్ట నిలువుగా నిలబడి ఉన్నది. ఎవరు బురద జల్లిండ్రు, ఎవరేం చేసిండ్రు అనేది తెలంగాణ ప్రజలందరికీ అర్థమైపోయింది. రేవంత్ రెడ్డిని కేటీఆర్ గారిని పోల్చుకుంటే దేనికి పనికొస్తలేడు. రేవంత్ రెడ్డి అనేటైనే కాలి గోటికి కూడా, కేటీఆర్ కాలి గోటికి కూడా సరిపోవట్లేదు. కేటీఆర్ ను మిస్ అవుతున్నామని ప్రతి ఐటీ జాబ్ చేసే వ్యక్తి అంటున్నారు, ఐటీ ఇండస్ట్రీ అంటున్నది, హైదరాబాద్ ప్రజలు అంటున్నారు. ప్రతి భవిష్యత్తున్న నాయకుడు, మా నాయకుడు రామన్నను చూసే మేమందరం రాజకీయాలలోకి వస్తున్నాము. ఐటీ వాళ్ళు ఎందుకు ఇప్పుడు కేటీఆర్ గారిని తలుచుకుంటున్నారు? ఎందుకు తలుచుకోరు? ఇప్పుడు జాబ్స్ ఈయన వచ్చిన తర్వాత అంటే ఐటీని తెచ్చింది చంద్రబాబు గారు అని అంటున్నారు. ఏం తెచ్చిండు ఐటీని? ఒక హైటెక్ సిటీ కట్టంగానే అయిపోతుందా? చంద్రబాబు నాయుడు ఏం చేసిండో, కేటీఆర్ అన్న ఏం చేసిండో మీకు లెక్కలతోటి, మీకు సాక్ష్యాధారాలతోటి ఒక్కసారి మీరు హైటెక్ సిటీకి పోండి. ఐటీ జాబ్ చేసుకునే ప్రతి పిల్లోడిని అడగండి, చెప్తారు ఏమని.
ఏమని చెప్తారో మీకే అర్థమవుతుంది. ఇంకొకటి ఏంటంటే హైదరాబాద్కు బ్రాండ్ ఇమేజ్ని తీసుకొచ్చింది, ఐటీని మేటీ చేసింది రామన్న. భాష కానీ విజ్ఞానం కానీ అన్ని రకాలుగా ఆయన మీద ఈయన రావట్లేదనే ఆయన మీద బురద జల్లుతున్నాడు. ఆయనను వ్యక్తిగతంగా ఇమేజ్ డ్యామేజ్ చేస్తే నాకు ఎవరు అడ్డు రారనే భావనతోటే రేవంత్ రెడ్డి కొండా సురేఖ వెనకాలుండి నడిపిస్తున్న స్క్రిప్ట్ ఇది. ఎస్, హైడ్రా పేరుతోటి హైడ్రామాను చేసిండు. హైడ్రా మీద వచ్చిన ఇదేంటంటే పేద ప్రజల కన్నీళ్లు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.